ఎస్పీ ఈగిల్ ఫోర్స్లో పనిచేస్తున్న హైదరాబాద్ ఎస్పీ ఈస్ట్ నాకు. అయితే హైదరాబాద్ సిటీ తప్ప మొత్తం రాష్ట్రం అంతా నేను ఆపరేషన్స్ మానిటర్ చేస్తాను. అంటే ఇక్కడ గాంజా కానీ తర్వాత ఇతర డ్రగ్స్ ఏవైనా కానీ రవాణా, వినియోగం లాంటి వాటిని నిరోధించడమే కాకుండా ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళ మీద కేసులు కట్టడం, తర్వాత వాళ్ళ ఒకవేళ వాళ్ళ విల్లింగ్ ఉంటే, అంటే నేను మారుతా అనే ఆలోచన ఉంటే వాళ్ళకు అడిక్షన్ సెంటర్లో అడ్మిట్ చేయించి, అంటే కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని వాళ్ళని అడ్మిట్ చేసి వాళ్ళ యొక్క ఆరోగ్యము సవ్యంగా మారేందుకు ప్రయత్నం చేయడం అంతా ఈ కార్యక్రమాలన్నీ మానిటర్ చేస్తాం. ఇంతేకాకుండా సీజ్డ్ డ్రగ్స్ డిస్పోజ్ చేయడం కూడా మా బాధ్యతనే. తర్వాత ఇతర ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, లోకల్ పోలీస్ కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్, ఎన్సీబీ అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కానీ, డిఆర్ఐ, తర్వాత కస్టమ్స్ ఆఫీసులు, వీళ్ళతో సమన్వయం చేసుకుంటూ సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం అనేది మా బాధ్యత. కాబట్టి ఈ విషయంలో 2026 సంవత్సరంలో మేము సమన్వయాన్ని మెరుగుపరుచుకుంటూ వస్తున్నాం. సమాచారాన్ని ఇవ్వడము, తీసుకోవడము, పంచుకోవడం లాంటి కార్యక్రమాలు చేస్తూ చాలా గొప్పగా పనిచేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ 6.5 నెలలు, దాదాపు 7 నెలల కాలంలో మేము 7 టన్నుల గాంజాను పట్టుకోవడం జరిగింది. కేవలం మే 15 నుండి నిన్నటి వరకు 4,000 కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోండి మేము ఎంత అగ్రెసివ్గా పనిచేస్తున్నాం అనేది. మూడో విషయం ఏంటంటే, మేము ఈ లోకల్ పోలీసు తర్వాత మేము ఏదైతే బాధ్యతలు నిర్వర్తించడంతో పాటుగా పక్క రాష్ట్రాల పోలీస్ అధికారులతో కూడా మేము వర్క్ చేస్తున్నాం. దానిలో భాగంగా రాంచీలో 500 ఎన్సీబీతోని సంయుక్త ఆపరేషన్లో 500 కిలోల గాంజాయి పట్టుకున్నాం. ఒడిశా రాష్ట్రంలో కోరాపుట్ పోలీసులతో సమన్వయంతో 500 కిలోలు. తర్వాత ఛత్తీస్గఢ్ సరిహద్దు భాగంలో రాయ్పూర్ ఛత్తీస్గఢ్ సరిహద్దు సమీపంలో దాదాపు 500 కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా మహారాష్ట్రలో కూడా 500 కిలోలు గాంజా పట్టుకుని ఆయా రాష్ట్రాల పోలీసు స్టేషన్లకు అప్పచెప్పడం జరిగింది. ఇక మేము లోకల్ పరిస్థితులకు వస్తే మనం ముఖ్యంగా 2 సమస్యలతో సతమతమవుతున్నాం, అవుతుండే వాళ్ళం. ఒకటి ఏంటంటే, లోకల్ ఈ ఒరిస్సా నుండి ఒక 9 మార్గాల ద్వారా మనకు గాంజా వస్తున్నాయి. అదొకటి ప్రివెంట్ చేసుకోవడం. ఆ గాంజా వచ్చిన దాన్ని పెడ్లర్స్ లోకల్ మార్కెట్లోకి, లోకల్ కన్జ్యూమర్స్ దగ్గరికి చేరవేసే ప్రయత్నం, అదొకటి. 2 మూడవ విషయం ఏంటంటే, గోవా, బెంగళూరు, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ ఈ ప్రాంతాల నుండి మనకు సింథటిక్ డ్రగ్స్, అంతేకాకుండా హ్యాష్ ఆయిల్, తర్వాత ఓపియం లాంటి డ్రగ్స్ కూడా వచ్చేవి. వీటిని కూడా నిరోధించడానికి మేము ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యామనే చెప్పుకుంటున్నాం. ఎందుకంటే గోవా నుండి వచ్చే సరఫరా చైన్ను మనం కట్ చేయగలిగాం. రెండవది, ఢిల్లీ ప్రాంతం నుండి వచ్చే నైజీరియన్ గ్రూప్ ద్వారా వచ్చే ఈ సింథటిక్ డ్రగ్స్ను కూడా నిరోధించగలిగాం. మూడోది, వారణాసి, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల నుండి వచ్చే చాక్లెట్ల రూపంలో వచ్చే గాంజాను కూడా మనం నిరోధించగలిగాం. బెంగళూరు నుండి వచ్చే మెథాంఫెటమిన్ లాంటి మెత్ అంటారు దాన్ని, MDMA లాంటి సింథటిక్ డ్రగ్స్ రవాణాను కూడా మనం గట్టిగా నిరోధించగలిగాం. 52 మంది నైజీరియన్స్ను పట్టుకొని వాళ్ళను డిపోర్ట్ చేయడం జరిగింది. అంటే డిపోర్ట్ చేయడం అంటే వాళ్ళ ఇమిగ్రేషన్ అధికారులతో మాట్లాడి, మన ఇమిగ్రేషన్ అధికారులతో మాట్లాడి వాళ్ళ యొక్క పాస్పోర్ట్ను అన్నీ సీజ్ చేసుకొని కోర్టు ద్వారా మనం ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి పంపించడం జరుగుతుంది. ఒకసారి డిపోర్ట్ అయిన వ్యక్తి మళ్ళీ మన దేశంలోకి అడుగుపెట్టడానికి వీలుండదు. అంతేకాకుండా ఇతర దేశాలు కూడా అతని ట్రాక్ రికార్డు చూసి వాళ్ళ దేశాలు కూడా రానివ్వకుండా అడ్డుకుంటాయి. ఇటువంటి చేయడం జరిగింది. గోవాలో కూడా ప్రత్యేకంగా మా డైరెక్టర్ సార్ పర్సనల్గా మూవ్ అయ్యి గోవాలో కూడా ఈ సింథటిక్ డ్రగ్స్ యొక్క డెన్నును విచ్ఛిన్నం చేయడం జరిగింది. అందులో కూడా దాదాపు 16 మంది అక్యూజ్ను పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది.
ఇట్లా అనేక రకాలుగా పనిచేస్తున్నాం. అంతేకాకుండా 36 డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి మనకు. 36 డీ అడిక్షన్ సెంటర్స్ అధికారులతోని వాళ్ళ యాజమాన్యాలతోని మనం మాట్లాడడం, డాక్టర్లతోని, కౌన్సిలర్లతోని, సైకియాట్రిస్టులతో మాట్లాడడం, పట్టుబడ్డ కన్జ్యూమర్స్కు మంచి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేసి వాళ్ళు జీవితంలో మళ్ళీ డ్రగ్స్ జోలికి వెళ్లకుండా మనము సంపూర్ణ ఆరోగ్యవంతులు తయారు చేసి సమాజానికి మళ్ళీ తిరిగి అప్పచెప్తున్నాం. ఈ కార్యక్రమం కూడా చాలా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మాకు ఈ కన్జ్యూమర్స్ విషయాలు కానీ, ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషను, ఈ యూటిలైజేషను, కన్జంప్షన్, ఇటువంటి విషయాలన్నీ మాకు 1908 నంబర్ ద్వారా వస్తున్నాయి. ముఖ్యంగా దీనిలో ఈ 1908 నంబర్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే, ఒకవేళ ఏదైనా వ్యక్తి తన పేరు కానీ తన వివరాలు కానీ తెలియద్దు అనుకున్న వ్యక్తులు ఈ నంబర్ను వాడతారు. వీళ్ళు ఏం చేస్తారంటే, తమ సమాజం యొక్క బాధ్యత ఎరిగిన వాళ్ళైనా కానీ, లేకపోతే ఒక మిత్రుడు కానీ బంధువు కానీ చెడిపోతుడు అనే ఉద్దేశంతో కానీ అతన్ని బాగుపరచాలనుకుని, లేదా ఇటువంటి డ్రగ్ మాఫియా సిండికేట్ల వల్ల సమాజం పాడవుతుందనే ఒక బాధ్యతతో ఆలోచించే వ్యక్తులు కానీ 1908 ద్వారా మాకు సమాచారాన్ని ఇస్తున్నారు. దీనివల్ల మేము ఆ వ్యక్తి వివరాలు ఎక్కడా చెప్పం, ఎవరికి తెలియజేయం. ఈ విధంగా మేము గోప్యత పాటించడం వల్ల మా మీద నమ్మకం పెరిగి గతంలో 1908 ద్వారా 1-6 కాల్స్ వచ్చేటి, ఇప్పుడు 5 నుండి 10 కాల్స్ వస్తున్నాయి పర్ డే. దీనివల్ల ఏమవుతుందంటే, కన్జ్యూమర్స్ కానీ రవాణా చేసే వాళ్ళు కానీ, ఈ సప్లయర్స్, పెడ్లర్స్ కానీ మేము వివరాలు సేకరించుకోవడం, వారి యొక్క ఎక్కడున్నారనేది వారి వేరే బోర్డ్స్ కనుక్కోవడం, వాళ్ళ మీద రేడ్ చేయడము, వాళ్ళ దగ్గర ఒకవేళ గాంజా లాంటి మత్తు పదార్థాలు ఉంటే సీజ్ చేయడము, కోర్టుకు సరెండర్ చేయడం, కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని కోర్టుకు సరెండర్ చేయడం, ఇటువంటి చేస్తున్నాం. అంతేకాకుండా కన్జ్యూమర్స్ విషయంలో కూడా కఠినంగా వ్యవహరిస్తున్నాం. అయితే కఠినంగా ప్రొసీజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కఠినంగా ఉన్నాం, కానీ కన్జ్యూమర్స్ విషయంలో మేము చాలా వాళ్ళ యొక్క ఎంపథెటిక్గా వాళ్ళతోని మేము డీల్ చేస్తున్నాం. వాళ్ళని అర్థం చేసుకుంటున్నాం. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళకి ఇబ్బందులు ఏమున్నాయో కూడా తెలుసుకుంటున్నాం. ఉదాహరణకు మొన్న నానక్రామ్గూడలో మా టీమ్స్ అన్నీ రేడ్ చేసినప్పుడు 32 మంది దాకా మాకు కన్జ్యూమర్స్ దొరికారు. వాళ్ళతో పాటుగా సప్లయర్స్ను, అమ్మకందారులను కూడా పట్టుకోవడం జరిగింది. దీనిలో 14 మందికి అయితే తల్లి కానీ తండ్రి కానీ లేకపోవడం మేము గమనించాం. ఒక 4గురికి అయితే తల్లిదండ్రులు ఇద్దరు లేరు. అంటే ఈ 14 మందిలో 10 మందికి తల్లి కానీ తండ్రి కానీ లేరు, 4గురికి తల్లిదండ్రులు ఇద్దరు లేరు. కాబట్టి వాళ్ళకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, వాళ్ళకు మంచి చెడులు చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి అటువంటి వాళ్ళకు మేము ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ డీ అడిక్షన్ సెంటర్లలో వాళ్ళను రెగ్యులర్గా కలవడం, మా ఆఫీసర్లు వాళ్ళకు మోటివేట్ చేయడము, అర్థం చేయించడము, బతుకు తెరువు ఏంటి అనేది బతుకు విలువ తెలియజేయడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు నిజామాబాద్ ఆర్ఎన్సిసి అంటే రీజనల్ నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సెంటర్లో మేము కూర్చున్నప్పుడు ఒక 3 వ్యక్తులు వచ్చారు, పాత కన్జ్యూమర్స్. వాళ్ళను మన సోమనాథం మరియు ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వాళ్ళను డీ అడిక్షన్ సెంటర్లో అడ్మిట్ చేసి వాళ్ళ ఆరోగ్యాలు కంప్లీట్గా పూర్తయ్యే వరకు వీళ్ళు అండగా నిలబడ్డారు. అందులో ఒక ఫిజియోథెరపిస్ట్ కూడా ఉన్నాడు. విచిత్రంగా ఆయన ఫోటో డ్రగ్స్ తీసుకునేటప్పుడు, డ్రగ్స్ తీసుకున్న తర్వాత అతనే చూపెట్టాడు, సార్ నేను బాగుపడ్డా, నా శరీరం చూడండి ఇంతకుముందు తర్వాత, నేను మంచిగా అయిన తర్వాత చూడండి అని చెప్పి ఎంతో ఆరోగ్యవంతంగా కనబడుతున్నాడు. అట్లా వీళ్ళు దాదాపు 95 మంది కన్జ్యూమర్స్ను పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తే దాదాపు 80% రిజల్ట్ వచ్చిందని మేము అనుకుంటున్నాం. అయితే ఈ సంవత్సరం 95% టార్గెట్ పెట్టి కన్జ్యూమర్స్ను సంపూర్ణ ఆరోగ్యవంతులు చేసి ఈ సమాజంలో వాళ్ళు తిరిగి ప్రవేశపెట్టాలని ఒక టార్గెట్తో, ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు. అంతేకాకుండా నిజామాబాద్ పోలీసు సమన్వయంతో, సహకారంతో ఈగిల్ ఫోర్స్ నిజామాబాద్ వాళ్ళు డిఎస్పీ సోమనాథం మరియు ఇన్స్పెక్టరు ఎస్ఐల ఆధ్వర్యంలో చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఇందులో ఇక్కడ వీళ్ళు కనుక్కునే ఏంటంటే, వీళ్ళు దొరకబట్టినాయి 10 కమర్షియల్ క్వాంటిటీ కేసెస్ కట్టడం జరిగింది. దీనిలో 8 కేసులు ఆల్ప్రాజోలంకు సంబంధించినవే. అంతేకాకుండా 24వ సంవత్సరంలో భారీగా 864 కిలోల గాంజాను వర్త్ 4.5 కోట్ల వర్తు గాంజాను పట్టుకోవడం జరిగింది. తర్వాత జుక్కల్ కామారెడ్డిలో 21 కిలోల గాంజా. ఇట్లా
వీటితో పాటుగా అల్ప్రాజోలం 5 కిలోల 206 గ్రాములు సుమారు మొత్తం విలువ 52 లక్షల పైన ఇటువంటివి పట్టుకోవడం జరుగుతున్నది. వీళ్ళకు రివార్డ్స్ కూడా రికమెండ్ చేస్తున్నాం. అంతేకాకుండా నిజామాబాద్ పోలీసు సిపి గారు సాయి చైతన్య సార్ కూడా మంచి కోఆపరేషన్లో ఉన్నారు, మాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. కేసుల నమోదు విషయంలో కానీ వాటిని మానిటర్ చేయడము, ఇన్వెస్టిగేట్ చేయడము, ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయడం, ఇటువంటి వాటిలో చాలా చక్కని సమన్వయం సహకారం లభిస్తుంది. పూర్తిగా ఈ డ్రగ్స్ విషయంలో నిజామాబాద్ను డ్రగ్ ఫ్రీ నిజామాబాద్గా చేయాలనే లక్ష్యంతో ఈగిల్ ఫోర్స్ పనిచేస్తున్నది. కొంతమందిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఉదాహరణకు మునావర్ అలీ, షేక్ అలీమా, గంధం శ్రీనివాస్ గౌడ్, మల్లెపూల లక్ష్మణ్ గౌడ్, ఇటువంటి వాళ్ళు కొంతమంది అనేక కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ మునావర్ అలీ, షేక్ అలీమా, తర్వాత ఫసీ ఇటువంటి వ్యక్తులు వాళ్ళు నిజామాబాద్లో ఉంటూ బయట జిల్లాల్లో నేరాలు చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఫ్యామిలీ ట్రీస్ అన్నీ తయారు చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతారు, ఎవరెవరిని కలుస్తారు, ఎవరెవరికి అమ్ముతారు, ఎక్కడి నుండి నాందేడ్ లాంటి పరిసర ప్రాంతం నాసిక్ నుండి డ్రగ్స్ ఎలా తీసుకొస్తారు అనేది అంతా సమగ్రమైన సమాచారం సేకరించి ఆయా జిల్లాలకు మేము సమన్వయం చేయడం జరుగుతుంది. ఈ సమాచారాన్ని పంపించి వాళ్ళ మీద పిట్ ఎన్డీపీఎస్ కేసులు కూడా నమోదు చేసి, అంటే మనకు ఇంతకుముందు పీడీ యాక్ట్ అందుగా దీనిలో 2 సంవత్సరాల వరకు వాళ్ళను జైల్లో ఉంచగలుగుతాం. అటువంటి కేసులు నమోదు చేయడానికి కూడా చర్యలు చేపట్టడం జరుగుతున్నది. అయితే దీనిలో ఈ సందర్భంగా నేను మన వీళ్ళను సోమనాథం గారిని అడగడం జరిగింది. ఇక్కడ మీడియా పరిస్థితులు ఏంటి అంటే ఆయననే పర్సనల్ చెప్తున్నాడు, సార్ మనకు మీడియా చాలా ఫ్రెండ్లీగా ఉంది, మనకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో కూడా చక్కటి సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు 492 అవగాహన కార్యక్రమాల్లో ప్రతి దానిలో మీడియా సపోర్టు చక్కగా ఉందని చెప్తున్నారు. దీనిలో కేవలం 192 అవగాహన కార్యక్రమాలు అల్ప్రాజోలం మీద, కల్తీ కళ్ళు మీదనే నిర్వహించడం జరిగింది. కల్తీ కళ్ళు సమస్య మీ అందరికీ తెలుసు. దాని మీద కూడా అవగాహన పెంచుతా క్రమంగా కల్తీ కళ్ళను పూర్తిగా నిరోధించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దీనిలో అయితే ఇంతటి చక్కటి రిజల్ట్స్ అన్నీ మనకు సమాచారం ఇచ్చే వ్యక్తుల ద్వారా కానీ, మాకు సహకరించే వ్యక్తుల ద్వారా కానీ మేము సాధ్యం చేసుకుంటున్నాం. ఇటు లోకల్ పోలీసు, ఎక్సైజ్ పోలీసు, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీసు, మా ఏజెన్సీసు ఏవైతే స్పెషలైజ్డ్ వింగ్స్ ఉన్నాయో అవి, వాటి ద్వారా సమాచారము విశ్లేషించుకొని రైడ్స్ కండక్ట్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఈ వివిధ నేరాలలో పాల్గొన్న వారి యొక్క బిహేవియర్ మీద కూడా, అంటే వారి ప్రవర్తన మీద కూడా మేము ఎప్పటికప్పుడు నిఘా పెట్టి వాళ్ళ యొక్క ఈ చెడు ప్రవర్తనను కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దీనిలో మాకు ప్రజల నుండి కానీ మీడియా నుండి కానీ మేము సహకారం కోరుకునేది ఏంటంటే, మాకు 1908 నంబర్ ఉంది, దాని ద్వారా మీరు మాకు సమాచారాన్ని ఇవ్వండి, చాలా గోప్యంగా పెడతాం. ఒకవేళ లేదు మాకు 1908 చేయడం ఇష్టం లేదనుకుంటే 871267 ఈ నంబర్కైనా చేయవచ్చు. లేదా ఆన్లైన్లో కూడా మీరు ఈగిల్ ఫోర్స్ అని ఆన్లైన్లో వెబ్సైట్ దొరుకుతుంది, దాని ద్వారా కూడా సమాచారాన్ని ఇవ్వచ్చు. లేదు లెటర్ల ద్వారా కూడా మాకు సమాచారాన్ని ఇవ్వచ్చు. కాబట్టి డ్రగ్స్ సమస్య అనేది మనం పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకంటే ఒక డ్రగ్ తీసుకున్న వ్యక్తి అతను చెడిపోకుండా అతని ఫ్రెండ్స్ను, పీర్ గ్రూప్ను, అతని కాలేజీని కూడా విధ్వంసం చేయగలుగుతాడు. అతని బంధువర్గాలను, మిత్ర బృందాన్ని అందరినీ కూడా దెబ్బతీయగలుగుతాడు. అతను అలవాటు అయితే దీన్ని తప్పుకోవడానికి దాదాపు కనీసం నెల నుండి 3 నెలల వరకు సమయం పడుతుంది. అంటే ఈ అలవాటు నుండి బయటకు రావడానికి దాని మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం ఉంటుంది, ప్రత్యేకమైన నిఘా అవసరం ఉంటుంది, ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది, కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది. గవర్నమెంట్ చాలా వెచ్చిస్తున్నది, ఖర్చు చేస్తున్నది. ఈ డీ అడిక్షన్ సెంటర్లను, డాక్టర్స్ను ట్రైనింగ్ చేయడం, సైకియాట్రిస్టులను తయారు చేసుకోవడం, వాళ్ళందరినీ వినియోగించడం, మా అందరికీ ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఇదంతా గవర్నమెంట్ కష్టపడుతున్నది. కాబట్టి మీ నుండి సహాయ సహకారం రావాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా. రెండో విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా ఉంది. ఎట్టి పరిస్థితులలో డ్రగ్స్ను, రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చాలాసార్లు చెప్పారు, మీకు తెలుసు, డ్రగ్స్ను ఎట్టి పరిస్థితులలో అలో చేయదని. మా డైరెక్టర్ గారు కూడా అదే కంకణం కట్టుకొని మేమందరికీ
బోధ చేస్తా, మమ్మల్ని మోటివేట్ చేస్తా వర్క్ చేస్తున్నారు కాబట్టి మేము ఇంత మంచి పని చేస్తున్నామని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీ అందరి తరఫున కూడా మేము నిజామాబాద్ ఆర్ఎన్సీసీని అప్రిషియేట్ చేస్తున్నా. ఎట్ ద సేమ్ టైం లోకల్ పోలీసు కూడా సపోర్ట్ ఇస్తున్నారు, లోకల్ మీడియా, లోకల్ ప్రజలు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. ఈ మద్దతు ఇంకా పెరిగి పూర్తిగా నిజామాబాద్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రగ్స్ రహిత నిజామాబాద్గా తయారు చేసుకునే బాధ్యత మనందరి మీద ఉంది. అది మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా, అది సాధ్యం చేసుకుంటామనే ఆశతోని ముగిస్తున్నా. థ్యాంక్ యూ. మన జిల్లాలకు మీకు తెలిసిన విషయమే, మహారాష్ట్ర, కర్ణాటక, కొంత కామారెడ్డి సంబంధం ఉన్న వ్యవహారాలు ఉన్నాయి. అంతేకాకుండా మనకు రైల్వే నుండి కూడా వస్తున్నది. ఆ రైల్వే కూడా అది ఏం ఎక్స్ప్రెస్, నాగవల్లి ఎక్స్ప్రెస్. అంతేకాకుండా రీసెంట్గా మేము కొన్ని రూట్స్ కనుక్కున్నాం. ఖమ్మం మీద నుండి, ఒడిశా నుండి ఖమ్మం మీదుగా విజయవాడ, ఖమ్మం మీదుగా మన రాచకొండ ప్రాంతంలో, అంటే ఇప్పుడు మల్కాజ్గిరి ప్రాంతంలోకి వెళ్ళి హైదరాబాద్ మీదుగా మనకు కామారెడ్డికి సప్లై అవుతున్న 480 కిలోల గాంజాను ఖమ్మం పోలీసులు పట్టుకోవడం జరిగింది. అట్లా మనము వీళ్లకు ప్రెషర్ కలగకుండా మనం హైదరాబాద్ టీమ్స్ అక్కడ పనిచేస్తున్నాం. సరే, లోకల్ వీళ్ళు కూడా చేస్తున్నారు. వీళ్ళకి సపోర్ట్గా మేము ఎక్కడైతే ఖమ్మం అంటే ఒడిశా నుండి వచ్చే 9 రూట్ల మీద కూడా మేము నిఘా పెట్టుకుంటున్నాం. అటు విజయవాడ, రాజమండ్రి ఈ ప్రాంతాలకు కొన్ని విషయాలు చూపెడితే మీరు ఆశ్చర్యపోతారు. నా సెల్ ఫోన్ ఇది అంటే మీద పడుకొని సమాచారం వస్తే రాత్రిపూట కూడా ఫుట్పాత్ల మీద ఆ టోల్ గేట్ల దగ్గర పడుకొని, లేదా ఎక్కడైతే ఏ రూట్లో వస్తుందో ఆ రూట్లో పడుకొని వాళ్ళు రాత్రంతా వెయిట్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా ఎట్లా సాధ్యమవుతుందంటే ఎవరో ఒక మా సమాజ శ్రేయోభిలాషి ఎవరో ఒకరు సమాచారం ఇస్తారు మాకు. ఎందుకంటే అతనికి బాధ్యత గుర్తెరిగిండు. నాకు సమాచారం తెలిసి గాంజా రవాణా చేస్తున్న వారి గురించి నేను బాధ్యతగా చెప్పకపోతే నేను ఈ సమాజానికి ద్రోహం చేసినట్టు అనే ఉద్దేశంగా వాళ్ళు 1908 ద్వారా కానీ ఇతర మార్గాల ద్వారా కానీ చెప్తున్నారు. కాబట్టి మనం అందరం కలిసి అటువంటి వాళ్ళను గౌరవించాలి, వాళ్ళకు అప్రిషియేట్ చేయాలి అటువంటి వ్యక్తులను. ఇది దూరం నుండి తీసిన ఫోటో మీరు చూడండి. అది వాళ్ళంతా మా ఆఫీసర్స్, మా కానిస్టేబుల్స్ రోడ్ల మీద ఎట్లా పడుకొని చేస్తున్నారని మీరు అదొకటి. ఒక SICI టోల్ గేట్ దగ్గర ఎక్కడ పడుకున్నారు చూడండి. మీరు చూడండి ఎట్లా పని చేస్తారు పోలీస్ అనేది అర్థమవుతుంది. అంటే మనకు కనబడతాం మేము మంచిగా ఇట్లా డ్రెస్సులు వేసుకుని ఆడతాం, కానీ మా వెనక శ్రమను కూడా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీలాంటి వాళ్ళందరూ రావడం, మేము సమాచారం ఇవ్వగానే మా రిక్వెస్ట్ మీద మీరు అందరూ రావడం చాలా సంతోషం. నాగవల్లి ఎక్స్ప్రెస్ ఒకటే కాదు, మాకు భువనేశ్వర్ ఎక్స్ప్రెస్లో వస్తాయి, చాలా ఎక్స్ప్రెస్లో వస్తాయి. ఏవైతే ఒరిస్సా నుండి వచ్చే ట్రైన్స్లో చెకింగు ప్రతి బ్యాగు ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్లలో ఇవి వాటిని ఏమంటారండి, ఏంటి స్కానర్స్ ఉన్నాయి కదా, ఈ స్కానర్స్లో ఈ ఆకు దొరకదు మనకేంటి. ఎక్స్ప్లోజివ్స్ కానీ కత్తులు కానీ కటాలు కానీ అవి చూస్తుంది. ఈ ఆకు దొరకకుండా వీళ్ళు తప్పించుకుంటున్నారు. అది కూడా చిన్న క్వాంటిటీ, 20 కిలోలు, 10 కిలోలు, 5 కిలోలు, 2 కిలోలు ఇట్లా లోకల్ మార్కెట్లకు అమ్మేందుకు తీసుకొస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇద్దరు మిత్రులు కలుస్తారు. ఎక్స్ వై అనే ఇద్దరు మిత్రులు కలిసి, ఎక్స్కు బండి ఉంటుంది, వై అరే మనం పోయి గాంజా తీసుకొద్దామని చెప్పేసి వీళ్ళు పోతా ఒక బండిని దొంగతనం చేసుకుంటారు. బండిని దొంగతనం చేసుకొని ఒరిస్సాకి వెళ్ళిపోతారు. అక్కడ బండి ఇచ్చేసి అక్కడ నుండి గాంజా తెచ్చుకుంటున్నారు. ఇది బండి ఓనర్ ఎవరో పాపం తెలియని వ్యక్తి, అతని బండి ఎత్తుకుపోయి అక్కడ అమ్ముతున్నారు. అంటే అమ్మడం అంటే క్యాష్కి అమ్మరు, బార్టర్ సిస్టమ్, ఎక్స్చేంజ్ చేసుకుంటారు అన్నట్టు. ఈ బండి విలువ 20,000 30,000 వేసుకుంటారు, అంతగా సరిపడా గాంజాయి తీసుకొచ్చుకోరు. ఇటువంటివి చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళను కూడా గ్యాంగులను కూడా ఇక్కడ మన వరంగల్లో ఒక 2 గ్యాంగులు, ఖమ్మంలో ఒక 5 గ్యాంగులను పట్టుకొని అరెస్ట్ చేయడం ఇట్లా జరిగింది. తర్వాత మెడికల్ షాప్స్ మీద కూడా మా నిఘా నడుస్తున్నది. మెడికల్ షాప్లో కూడా ఎటువంటి సెడేటివ్ డ్రగ్ ఏదైతే ఉందో అది వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వద్దు. అవి షెడ్యూల్డ్ డ్రగ్స్. ఆ షెడ్యూల్డ్ డ్రగ్స్కు
కంపల్సరీగా రికార్డు మెయింటైన్ చేయాలి, రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఎవరు కొనుక్కుంటారో వాళ్ళ ఆధార్ నెంబరు, వాళ్ళ ఫోన్ నెంబరు, ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన డాక్టర్ పేరు అన్నీ రికార్డు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అట్లా మెయింటైన్ చేయని వాళ్ళని కూడా మనం పట్టుకున్నాం. హైదరాబాద్లో పట్టుకున్నాం, అంతేకాకుండా మహబాద్ ఏరియాలో పట్టుకున్నాం, కరీంనగర్ ఏరియాలో పట్టుకుని వాటిని డ్రగ్ కంట్రోల్ బ్యూరో వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వడము, వాళ్ళు వాటిని సీజ్ చేయడము, తర్వాత పెనాల్టీ వేయడము, ఇతర శిక్షలకు గురి చేయడం చేసి వాటిని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. చాలా తగ్గింది, చాలా తగ్గి ఇప్పుడు పబ్స్లో డ్రగ్స్ తీసుకుందామంటే భయపడిపోయి వాళ్ళు ప్రైవేట్ ఫంక్షన్స్ అటువంటివి చేసుకునే వాళ్ళు చేయడం, అంటే క్రైమ్ మోడల్ మార్చుకుంటున్నారు. అప్పుడు వాటిని కూడా ఇన్ఫర్మేషన్ తెచ్చి ఫామ్ హౌస్ల మీద కూడా రేడ్ చేసి పట్టుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఫతేనగర్లో నానక్రామ్గూడ ప్రాంతంలో ఒక లేడీ, ఆమె తన ఇంటికి రెంట్కున్న ఇంటికి నోటీస్ బోర్డు ఒకటి పెడతానట్టు, గావ్ జా రహా హూ అని, అంటే ఆమె లేనట్టుగా మన స్లేట్ తిప్పి ఉంటే ఖాళీగా ఉంటే ఆమె లోపల ఉన్నట్టుగా. ఇది మాకు సమాచారం అర్థం చేసుకొని మేము దాని మీద రేడి చేసి మేము వినియోగదారులు కస్టమర్స్ వచ్చిన పట్టుకుంటే ఒక డే మొత్తంలో 100 మంది దాకా పట్టుకున్నాం. రూపీస్ అంటే నాకు అర్థం కాదు. ఓజీ కుషా మీరు అన్నది అమ్మ. మాకు 2 రకాల డ్రగ్స్ ఉంటాయి, నార్కోటిక్ డ్రగ్స్, సింథటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ డ్రగ్స్ అంటారు. అంటే సింథటిక్ డ్రగ్స్ అంటే కృత్రిమంగా తయారు చేసిన డ్రగ్స్, సహజ ఉత్పత్తులను డైరెక్ట్గా తీసుకునే డ్రగ్స్, సహజ ఉత్పత్తులను ప్యూరిఫై చేసి కాన్సన్ట్రేట్ చేసిన ఉత్పత్తులు ఉంటాయి. హ్యాష్ ఆయిల్ అటువంటిది, చరస్ ఒకటి, అటువంటి కొన్ని ఇటువంటి వాటి ప్రతి ఏ డ్రగ్ను మనము ఉపేక్షించేది లేదు. ఈ డ్రగ్ ఈవెన్ ఇంక్లూడింగ్ మనం మత్తు ట్యాబ్లెట్లు కూడా మనం రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. అంటే అర్హత లేని వాళ్ళు, డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయని వాళ్ళని కూడా మనము వాళ్ళు వాడితే కంట్రోల్లోకి తీసుకుంటున్నాం. ఈ డ్రగ్ మాత్రమే మేము పనిచేస్తాం, ఈ డ్రగ్ మాత్రం పనిచేయమనేది లేదు. అన్ని డ్రగ్స్ని కట్టడి చేస్తున్నాం. అన్ని డ్రగ్స్ కాదు, మెడికల్ షాపులో ఇల్లీగల్గా అమ్మే డ్రగ్స్ వాళ్ళ షాపుల మీద కూడా రైడ్స్ కండక్ట్ చేస్తాం. చెప్పాను కదండి, ఇప్పుడు నేనే పర్సనల్గా 95 మందిని 29 కేసుల్లో 95 మందిని ఈ సంవత్సరం 29 కేసుల్లో 95 మందిని ఇక్కడ కన్జ్యూమర్స్ని పట్టుకోవడం జరిగింది నిజామాబాద్ జిల్లాలో. పోయిన సంవత్సరం 70 మందిని పట్టుకోవడం జరిగింది. ఈ 95 మందిని కూడా డీఅడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయించడం జరుగుతుంది. అంటే కోర్టు ద్వారా వాళ్ళ ఒకవేళ నేను కోర్టులో ఛాలెంజ్ చేస్తా అంటే ఛాలెంజ్ చేయొచ్చు. ఆయన ఛాలెంజ్ చేస్తాడు, ఆయనకు ఒకవేళ శిక్ష పడితే సంవత్సరం వరకు శిక్ష పడుతుంది, ₹1,00,000 దాకా పెనాల్టీ పడుతుంది. దానికి భయపడిపోయి ఏం చేస్తున్నారంటే మేము మారుతామని చెప్తున్నాం. సరే మారండి, మంచి అవకాశం ఉంది మీకు, చట్టమే అటువంటి అవకాశం ఇచ్చిందని చెప్పి మనము వాళ్ళను డీఅడిక్షన్ సెంటర్లో కోర్టు ద్వారా అనుమతి తీసుకొని చేస్తాం. మరి మేము అట్లా కేవలం డీఅడిక్షన్ సెంటర్లో అడ్మిట్ చేసి వదలట్లేదు. వాళ్ళ కుటుంబంతో మాట్లాడుతున్నాం, వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాం, వాళ్ళ మీద కూడా పూర్తి నిఘా పెట్టుకుని చేస్తే ఈరోజు నేను వస్తున్నా అని చెప్పి తెలుసుకొని 3 వ్యక్తులు వచ్చారు. ఇప్పుడు చెప్తున్నా కదా, పూర్తిగా డ్రగ్స్ మానుకున్నాం సార్ అని చెప్పి. ఇది దుబ్బా కాలనీ ఉంది కదా, దుబ్బా కాలనీ నుండి 2 వచ్చారు, ఒక ఫిజియోథెరపిస్ట్ ఒకతను వచ్చారు. వచ్చి సార్ నేను సంపూర్ణంగా మారాము, మేము పూర్తిగా బాగవడానికి మా సోమనాథమును మా ఇన్స్పెక్టర్ గారు కారణం అని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా ఇక అంటే కొన్ని ఎక్స్ట్రీమ్ పనులు కూడా చేశారు. అటువంటి మనం చెప్పొద్దు, అంత కృతజ్ఞతాభావంగా ఉన్నారు వాళ్ళు. మనం చాలా సంతోషపడతాం కదా. ఇప్పుడు మా వల్ల ఒక మనిషి బాగుపడ్డాడంటే మాకే ఆనందం కలుగుతుంది. అట్లా అయితే ఇప్పుడు మొన్న మా డీజీపీ గారు గౌరవనీయ సివి ఆనంద్ సారు ఛార్జ్ తీసుకున్నాక ఒక కొత్త ఆలోచన చేశాడు. ఎందుకంటే హెచ్న్యూ హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అనేది ఆయన ఆధ్వర్యంలో ఆయన సిపి హైదరాబాద్గా ఉన్నప్పుడు ఏర్పాటు అంటే ఈ ఈగిల్ ఫోర్స్ ఏర్పాటుకు మొదటి అడుగు ఆయనే వేశారు హైదరాబాద్లో.
కాబట్టి అతనికి సార్కి పూర్తి అవగాహన ఉంది. కాబట్టి ఒకటి కాలేజెస్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ డ్రగ్స్కు సంబంధించి ఒక కమిటీస్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనతో మొన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో మీటింగ్ కూడా జరిగింది. దానిలో విచారణ చేసి అంటే పూర్తిగా డిస్కషన్ జరిగింది. దానిలో ఏమంటున్నారంటే మా ప్రపోజల్ ఈ డ్రగ్స్ వినియోగదారులు ఎవరైనా విద్యార్థులు దొరికితే కాలేజీలో పట్టుబడితే అంటే విత్ డ్రగ్ దొరికితే కాలేజీ యాజమాన్యందే బాధ్యత అనేది ప్రపోజల్ ఉంది. కొన్ని కాలేజెస్ హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తనిఖీలు చేస్తున్నారు. పిల్లలు ఎక్కడ కూడా ఐడియల్ ప్లేస్లో అంటే చాలా అంటే ఐడియల్ ప్లేస్ అంటే ఏమంటారు వాటిని ఖాళీగా అంటే ఎవరికి అంటే చీగా అంటే కార్నర్స్లో కానీ చెట్ల కింద కానీ కనబడని ప్లేస్లో కానీ ఎవరైనా విద్యార్థులు ఉంటే కూడా వాళ్ళను వెంటనే పట్టుకొని ల్యాబ్స్ కానీ లైబ్రరీలో కానీ పంపించడం చేస్తూ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కొన్ని కాలేజెస్ చాలా సమర్థవంతంగా ప్రివెంట్ చేస్తున్నాయి. అయితే కొన్ని కాలేజెస్లో కొద్దిగా లేకనే ఉండడం వల్ల డ్రగ్స్ వినియోగం జరుగుతుంది. వాటికి కూడా నేను మొన్న కరీంనగర్ విజిట్ చేసినప్పుడు కరీంనగర్ సరౌండింగ్ ఏరియాలో 3 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక 3 విద్యార్థులు దొరికింది మాకు. వెంటనే అక్కడ ప్రిన్సిపాల్కు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఫలానా విద్యార్థులు దొరికారు, మీరు కట్టడి చేయండి, తప్పకుండా చెక్స్ చేయండి అని చెప్పడం జరిగింది. దానికి కూడా వాళ్ళు సహకారం అందిస్తున్నారు. ఇంకా ఒకవేళ జీవో వచ్చిందనుకోండి, మా డీజీ సార్ చెప్పిన జీవో వస్తే ఇంకొక ఎఫెక్టివ్గా కాలేజెస్ ప్రివెంట్ చేయగలుగుతాయి. ఎప్పుడు జరుగుతుందంటే ఫస్ట్ ఇయర్లో చేస్తున్నట్టుగా తక్కువ శాతం ఉంది. సెకండ్ ఇయర్లో ఈ డ్రాప్ అవుట్స్ కనబడుతున్నారు. ప్రైవేట్ హాస్టళ్లలో వీళ్ళు ఉంటున్నారు. ఫస్ట్ ఇయర్ కాలేజ్ హాస్టల్లో ఉండి వెంటనే సెకండ్ ఇయర్ ప్రైవేట్ హాస్టల్లోకి వెళ్ళడము, దాని మీద నిఘా లేకపోవడము, ఇటువంటి హాస్టళ్లను కూడా ఐడెంటిఫై చేశాం. మేము రీసెంట్గా హాస్టళ్ళ మీద కూడా రేడ్స్ కండక్ట్ చేస్తే విద్యార్థులు 1-2 అట్లా దొరకడం జరిగింది. వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఎవరిని కూడా మనం స్పేర్ చేయట్లేదు. మీరు అందించిన సమాచారం మంచిది, మాకు ఉపయుక్తం. మేము ఇంకా వర్క్ చేస్తాం దాని మీద. థ్యాంక్ యూ వెరీ మచ్.